అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోకి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయును. కాబట్టి వారు నేర్చుకోవడానికి ఏమి విడిచిపెట్టబడిందో దానిని పరిశుద్ధాత్మ వచ్చి వారికి బోధిస్తాడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యులతో చెప్పాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆత్మ సంభవింపబో సంగతులను వారికి తెలియజేస్తాడు. అనగా రాబో దానికోసము ఆత్మ వారిని సిద్ధము చేస్తాడు. మనల్ని కూడా రాబోతున్నటువంటి విషయాలను ఎదుర్కొనుటకు మనల్ని సిద్ధం చేస్తాడు. క్రీస్తు సంఘమును ప్రపంచమంతా స్థాపించుటకు గొప్ప కార్యమునకు ఆత్మ మనందరినీ కూడా సిద్ధం చేస్తున్నాడు. అప్పుడు శిష్యులకు సిద్ధం చేశాడు, ఇప్పుడు నిన్ను నన్ను కూడా సిద్ధం చేస్తున్నాడని మనం గ్రహించాలి. వారి శ్రమ మరణమును ఎదుర్కోవడానికి ఆత్మ వారికి సిద్ధం చేశాడు. మనల్ని కూడా శ్రమలను తట్టుకోవడానికి ఆత్మ ఎప్పుడు కూడా సిద్ధం చేస్తూ ఉంటాడు. మొదట శిష్యులకు పరిశుద్ధాత్మ ఈ సంగతులన్నీ చేశాడు మరియు ప్రతి నిజమైన క్రైస్తవునికి అప్పటి నుండి చేస్తూ వస్తున్నాడు.